చిరంజీవితో సినిమా అంటే ఏ దర్శకుడైనా కొత్తగా ఏం చేస్తారు? ఆయన ఇమేజ్ ని వాడుకుని ఉన్న కథల్ని కొత్తగా చూపించడం తప్ప అనుకుంటారంతా. కానీ వశిష్ఠ మాత్రం విభిన్నంగా ఆలోచిస్తున్నారు. విశ్వంభరలో అన్ని విశేషాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ కి బాగా కలిసొచ్చిన సెంటిమెంట్ ని ఇందులో మిక్స్ చేస్తున్నారు. అవన్నీ ఈ రోజు ఎక్స్క్లూజివ్ లో చూసేద్దాం. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు తమ్ముడు పవన్ కోసం రాజకీయాలు అంటూ కాస్త ఫోకస్ ఇటువైపు తిప్పినా వెంటనే మళ్లీ సినిమా మోడ్లకి వచ్చేశారు. ఈ చిత్ర షూట్ వేగంగా జరుగుతుంది. విశ్వంభరలో విశేషాలు చాలానే ఉన్నాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తర్వాత చిరు నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ ఇది. దానికి తోడు చిరుకు కలిసొచ్చిన సిస్టర్ సెంటిమెంట్ ఇందులో ఉండబోతోంది. చిరంజీవికి గతంలో సిస్టర్ సెంటిమెంట్ బాగానే కలిసొచ్చింది. అల్లుడా మజాకా, హిట్లర్లో అన్నయ్యగా కనిపించారు చిరు. ఇక అన్నయ్యలోనూ ఇద్దరు తమ్ముళ్లకు అన్నగా నటించారు. ఇప్పుడు విశ్వంభరలోనూ చిరంజీవికి 5 అక్క చెల్లెళ్లు ఉంటారని తెలుస్తోంది. మెయిన్ హీరోయిన్ గా త్రిష ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. ఇక ప్రధాన పాత్రలో ఇషా తల్వార్, అశుక రంగనాథ్, సురభి నటిస్తున్నారు. అలాగే ఖుష్బూ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత త్రిష, ఖుష్బూ ఒకే సినిమాలో మరోసారి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం విశేషం. జూన్లోనే విశ్వంభర షూటింగ్ పూర్తిగానుంది. విశ్వంభర కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు వశిష్ఠ. యువి క్రియేషన్స్ ఈ సినిమాను చిరు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో చిరంజీవి ఓ లోకం నుంచి మరో లోకంలోకి వెళ్తారని, ఈ విజువల్స్ అన్ని అద్భుతంగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. కీరవాణి సంగీతం విశ్వంభరకు ప్రాణం. జనవరి 10, 2025కి విశ్వంభర విడుదల కానుంది. బయటికి చెప్పట్లేదు కానీ పుష్ప 2 విషయంలో పెద్ద రన్నింగ్ రేసే నడుస్తోందండి. విడుదలకేమో ఇంకా 3 నెలల సమయమే ఉంది, అంటే 90 డేస్ మాత్రమే. కానీ షూటింగ్ ఇంకా నడుస్తోంది. మరి మిగిలిన షూట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు? అసలు రాబోయే 90 రోజుల్లో పుష్ప మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. ముందు నుంచే పుష్ప 2 పై ఉన్న అంచనాలు వేరే లెవెల్. ఇక దానికి ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్, మొన్నొచ్చిన పాట మరింత ఊతమిచ్చాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే సోషల్ మీడియాని ఊపేస్తోంది. 6 నుంచి 60 వరకు రీల్స్ చేస్తున్నారు. దెబ్బకు దేశమే ఊగిపోతోంది. ఆగస్టు 15న పుష్ప 2 రానుంది. అంటే ఇక 3 నెలలే టైం ఉందన్నమాట. రాబోయే 90 రోజులు పుష్ప 2కి చాలా కీలకం. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. పైగా స్పెషల్ సాంగ్ చిత్రీకరణ, ఫహద్ ఫాజిల్ సీన్స్ బ్యాలెన్స్, దీంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఉండనే ఉన్నాయి. ఆఘమేఘాల మీద అన్నీ పూర్తి చేస్తే కానీ అనుకున్న టైంకి పుష్ప 2 రావడం కష్టమే. పుష్పకు కూడా చివరి నిమిషం వరకు ఇలాగే పనిచేశారు టీం. ఇప్పుడు ఇదే జరుగుతోంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్ కి తక్కువలో తక్కువ 40 రోజులైనా కావాలి. ఎంత ప్రెషర్ ఉన్నా ఆగస్టు 15న పుష్పగాడి రూల్ మొదలవ్వాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు. అల్లు అర్జున్ కూడా తన వంతు సహకారం అందిస్తున్నారు. ఎలా చూసుకున్నా రాబోయే 90 రోజులు సుకుమారన్ టీమ్ కి ఈ రన్నింగ్ రేస్ అయితే తప్పేలా లేదు. కల్కి 2898 AD ప్రమోషన్స్ ఎక్కడ, ఎప్పుడు? వైజయంతి మూవీస్ ని ప్రభాస్ ఫ్యాన్స్ నేరుగా అడుగుతున్నారు ఈ ప్రశ్న. అసలు ఈ చిత్ర షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అనుకున్న తేదీకే వస్తుందా లేదా ఆలస్యం అవుతుందా? ఆల్రెడీ మనం మే మధ్యలో ఉన్నాం. చూస్తూ ఉండగానే జూన్ కూడా వచ్చేస్తుంది. మరి కల్కి ప్రమోషన్ మాట ఏంటి? ప్రభాస్ ఫ్యాన్స్ కి మేకర్స్ ఇచ్చే ఆన్సర్ ఏంటి? చూడండి. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 27న కల్కి సినిమా వస్తుంది. ఈ ముక్క కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు చెప్తూనే ఉన్నారు. అందుకే పర్సనల్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుని కల్కికి డేట్స్ ఇచ్చారు ప్రభాస్. కల్కి 2898 AD షూటింగ్ వేగంగా జరుగుతోంది. అంతా బాగానే ఉన్నా ప్రమోషన్స్ విషయంలో మాత్రం అస్సలు నోరు మెదపట్లేదు దర్శక నిర్మాతలు. కల్కి షూటింగ్ చివరి దశకొచ్చింది. ఇది 2 భాగాలుగా వస్తుందని ప్రచారం జరుగుతున్నా దీనిపై క్లారిటీ లేదు ఇప్పటి వరకు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే పుష్ప 2 రిలీజ్ కి 4 నెలల ముందే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. దేవరకు 5 నెలల ముందే పాట విడుదల చేయబోతున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ తెలియకపోయినా పాటొచ్చేసింది. కానీ కల్కి రిలీజ్ నెలన్నరే ఉన్నా ఇంకా కనీసం అనౌన్స్మెంట్ కూడా రాలేదు. సలార్ ప్రమోషన్స్ విషయంలోనూ హోంబలే ఫిల్మ్స్ ఇదే చేశారు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో గోల చేశారు అభిమానులు. ఇప్పుడు వైజయంతి మూవీస్ కి ఈ బాధ తప్పట్లేదు. జూన్ 27న సినిమా సరే, ముందొక టీజరో సాంగో రిలీజ్ చేయండి అంటున్నారు అభిమానులు. అన్నట్టు మే 22న RFCలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు కల్కి టీం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కెరీర్ ముగిసిపోతున్నప్పుడు హీరోయిన్స్ కి పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి, లేదా గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొంతమంది ఈ 2 ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు.
కానీ నేను మాత్రం ఫస్ట్ టైప్ అంటున్నారు కీర్తి సురేష్. ఈ మధ్య గ్లామర్ షోకి తెర తీసిన ఈమె బాలీవుడ్ కోసం మరింత రెచ్చిపోవడానికి రెడీ అంటున్నారు. ఈ లెక్కన టాలీవుడ్కి బై బై చెప్పేసినట్టేనా? కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్కి మాత్రం ఉండదా? కానీ ఎక్కడ పిలువనిస్తుంది ఈ పాడు సమాజం? పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే. దాంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతుకు తెరతీయడం తప్ప మరొక ఆప్షన్ లేదిప్పుడు కీర్తి చేతిలో. అందుకే మెల్లమెల్లగా అటువైపు ఈ మోడ్రన్ మహానటి అడుగులు పడుతున్నాయి. నటిగా గుర్తింపుంది, సాక్ష్యంగా జాతీయ అవార్డు కూడా ఉంది. అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరి కీర్తి సురేష్ కూడా మేకవర్ అయిపోయారు. టిల్లు స్క్వేర్ లో అనుపమ 2.0 కనిపించారు. ఇదే దారిలో ఇప్పుడు కీర్తి సురేష్ కూడా వెళుతున్నారు. బాలీవుడ్ కోసం ఆమె పూర్తిగా మారిపోయారు. వరుణ్ ధావన్ బేబీ జాన్ సినిమా కోసం భారీగానే అందాల్ని ఆరబోస్తున్నారు కీర్తి. బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ లో వరుణ్ ధవన్, కీర్తి సురేష్ల మధ్య లిప్ లాక్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొదట్లో మొహమాట పడ్డా ఆ తర్వాత ఓకే అన్నట్టు ప్రచారం జరుగుతోంది. పైగా తెలుగులో ఈమె ఏ సినిమాలు సైన్ చేయట్లేదు. భోళా శంకర్ తరువాత టాలీవుడ్ వైపే చూడట్లేదు కీర్తి. ఈమె తీరు చూస్తుంటే బాలీవుడ్ కోసం తెలుగు ఇండస్ట్రీకి బై బై చెప్పేసేలా ఉన్నారు. 10 రూపాయల వస్తువుకి పైన పాలిష్ చేసి 50 రూపాయలు కొనమంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇండస్ట్రీలో కూడా అంతే. 30 కోట్ల మార్కెట్ ఉన్న హీరోపై 50 కోట్లు పెట్టమంటే ఏ నిర్మాత అయినా ఎలా పెడతాడు? అందుకే క్రేజీ కాంబినేషన్స్ కి కూడా ధైర్యంగా నో అంటున్నారు నిర్మాతలు. మరికొన్నింటికైతే ఆదిలోనే బడ్జెట్ సమస్యలు వస్తున్నాయి. అవేంటో చూద్దామా? బాహుబలి వచ్చిన తరువాత బడ్జెట్ అనేది మ్యాటరే కాదు. కానీ అది అన్నిసార్లు కుదురుతుందా? సినిమాలో మ్యాటర్ ఉన్నప్పుడే బడ్జెట్ ఎంతైనా వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా మీడియం రేంజ్ హీరోలతో చేసే మాస్ సినిమాలకు కూడా 100 కోట్లు పెట్టమంటే నిర్మాతలు నిర్దాక్షిణ్యంగా నో చెప్తున్నారు. కొన్ని అనౌన్స్మెంట్స్ దగ్గరే ఆగిపోతే మరికొన్నింటికి సమస్యలు ఎదురవుతున్నాయి. రవితేజ, గోపీచంద్ మలినేనిది హిట్ కాంబినేషనే అయినప్పటికీ బడ్జెట్ పెరిగిపోతుందని ఈ చిత్రాన్ని ఆపేశారు మైత్రి మూవీ మేకర్స్. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమా కూడా బడ్జెట్ ఇష్యూస్ కారణంగానే హోల్డ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. దాంతో మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయబోతున్నారు సాయి ధరమ్. తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి, నాని కాంబినేషన్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించాలనుకున్న సినిమా బడ్జెట్ ప్రీ ప్రొడక్షన్ లోనే ఖర్చు 100 కోట్లవుతుందని తేలడంతో పక్కన పెట్టేశారు. ఇక సుజిత్, నాని సినిమాకి కూడా బడ్జెట్ సమస్య ఎదురయ్యేలా కనిపిస్తోంది. సుజిత్ చెప్తున్న బడ్జెట్ కి నిర్మాత దానయ్య నో అంటున్నట్టు ప్రచారం. మొత్తానికి నిర్మాతల్లో గట్టి మార్పే కనిపిస్తోంది ఇప్పుడు. సినిమాలు లేక 2 వారాలు సింగిల్ స్క్రీన్స్ మూసేస్తున్నామని తెలిపారు ఎగ్జిబిటర్స్. మరి వాళ్ళు చెప్పినట్టు నిజంగానే రాబోయే 15 రోజులు థియేటర్స్ మూతపడతాయా? లేదంటే మధ్యలో ఇంకే సినిమాకైనా వాటిని తెరిపించే దమ్ముందా? ఆ స్థాయి కంటెంట్ ఉన్న సినిమాలు మే చివరి వారంలో ఉన్నాయా అసలు? రాబోయే 2 వారాల్లో రానున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. కొన్ని వారాలుగా తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ సినిమాలే రావట్లేదు. వచ్చిన సినిమాలేవీ మెప్పించట్లేదు. దాంతో అందరి ఆశలు కల్కి పైనే ఉన్నాయి. కానీ మే చివరి 2 వారాల్లో 1/2 డజన్ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అందులో కొన్నిటికి ఆడియన్స్ ను థియేటర్స్ వరకు రప్పించే సత్తా కూడా ఉంది. అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు చెప్పుకోవాలి. దాస్ కా దమ్కి, గామి లాంటి విజయాలతో జోరు మీదున్నారు విశ్వక్. దాంతో సాధారణంగానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై అంచనాలున్నాయి. పైగా సితారా ఎంటర్టైన్మెంట్స్ కావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. మే 31న ఈ సినిమా విడుదల కానుంది. దానికి ముందు వారం లవ్ మీ రానుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా మూతపడిన థియేటర్స్ మళ్లీ తెరుచుకోవడం అయితే ఖాయం. ఆశిష్ రెడ్డికి జోడీగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న లవ్ మీకి అరుణ్ భీమవరపు దర్శకుడు. సుధీర్ బాబు హరోంహర, ఆనంద్ దేవరకొండ గమ్ గణేష, కాజల్ సత్యభామ కూడా మే 31నే రాబోతున్నాయి. ఇక జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్ ను బన్నీవాస్ విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో థియేటర్స్ కు కళ వస్తుందో లేదో చూడాలిక. సో చూసారుగా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో నైట్ ఈటీలో 10:30కి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.